హైదరాబాద్లో ఎల్పీజీ కొరత కష్టాలు అన్నీ ఇన్ని కావు. సిటీలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కస్టమర్లు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండడంతో గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. గ్యాస్ కొరతతో నెల రోజుల్లో పరిస్థితిలో మార్పులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలతోటి హైదరాబాద్లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడినప్పటికీ హైదరాబాద్లో ప్రతిరోజు కొన్ని వేల ఆటోలు ప్రతిరోజు కస్టమర్లను, ప్రయాణికులను వారి గమ్యస్థానాలు చేస్తుంటాయి. ప్రస్తుతం ఎల్పీజీ కొరతతోటి హైదరాబాద్ లక్డికాపూల్ ప్రాంతంలో ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర కిలోమీటర్ వరకు కూడా లైను కనిపిస్తుంది. ఒకసారి మీకు విజువల్స్లో కూడా ఈ లైన్ ఎంత దూరం ఉందని చూపిస్తాను. స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మొదలయ్యే ఈ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి మొదలైన ఈ క్యూ లైను దాదాపు 1 కిలోమీటర్ వరకు, అంటే లక్డికాపూలు మెట్రో స్టేషన్ వరకు కూడా ఉంది. ఒకసారి మీకు అసలు ఎంత దూరం ఉందో కూడా మీకు ఈ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నాలు చేస్తూ ఎంతో అంత సంపాదించుకునే వాళ్ళము. అయితే యుద్ధం తర్వాత మాత్రం ఎల్పీజీలో ఇబ్బందులు పడుతున్నాయి అన్న. ముఖ్యంగా అంటే ఎల్పీజీ సిలిండరు అంటే దొరకడం లేదని అంటున్నారు. ఈ ఒక్క ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఇట్లా ఉందా? హైదరాబాద్లో ఎన్ని చోట్ల? హైదరాబాద్లో దాదాపు ఎన్ని బంకులు ఉన్నాయి, అన్ని గ్యాస్ పంపులు బందే ఉన్నాయి. మ్యాక్సిమం పంపులు బంద్ ఉన్నాయి. ఒక్కొక్క పంపులో ఒక్కొక్క రేట్లు పెట్టారు. మేము బండి నడుపుకుంటేనే జీవనోపాధి. ఆటో రెంట్ కట్టుకోవాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, పిల్లలకి హాస్పిటల్ అంటే అన్నిటికీ చూసుకోవాలి. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంత కూడా ఆటో డ్రైవర్లకు ఏం చేస్తుంది? ఏ ఒక్క డ్రైవర్ కన్నా పట్టించుకుంటున్నారు? ఎలక్షన్లప్పుడు వస్తారు, ఓట్లు వేయండి అంటారు, గెలిచినాక ఏ ఆటో డ్రైవర్ని పట్టించుకోరు. నడిచే అవకాశాలు ఉంటాయి మీ దాంట్లో? బ్లాక్ డీలర్లు అవన్నీ ఏమీ లేవు. అట్లాంటివి అయితే ఏమి లేవు. చెప్తున్నారంటే ఎందుకు కింద అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? స్టాక్ లేదంటున్నారా? స్టాక్ లేదు, స్టాక్ రాలేదు, బయటికి వెళ్ళి మాకు మాల్ వస్తలేదు, వస్తే మేము వేస్తాం, మేము పెట్టుకొని ఏం చేస్తామని అంటున్నారు. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప గవర్నమెంట్ తప్ప తెలియదు మాకు. ఒకసారి మీరు ఎంత ఫిల్ చేయిస్తారు గ్యాస్ అన్నా? ఇప్పుడు ఇంత ముందుకైతేనేమో పంపులలో మాకు ఫిల్ చేయిస్తే ఒక 5 కిలోలకు ఒక 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరుగుతుండే. ఇప్పుడు ఆ బంకులలో షార్టేజ్. ఇంకొకటి సరిగ్గా గ్యాస్ కూడా ఫిల్ కాదు. 5 కిలోలు కొట్టిపిస్తే 3 కిలోన్నర 4 కిలోలు వస్తుంది. 5 కిలో అంటే 80 కిలోమీటర్ 100 రావాలి మినిమం. 80 వస్తే 70కి అయిపోతుంది ఓసారి. మాకు గ్యాస్ కూడా సరిగ్గా రాదు. ఇంకొకటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు తక్లీఫే ఉంది. ఆటో డ్రైవర్లకు ఉపయోగం చేసింది ఏం లేదు. అసలు ఏ గవర్నమెంట్ వచ్చి పట్టించుకుంది లేదు. ఇంకొకటి ఛాలెంజ్ల మీద కూడా ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళతో కూడా మాకు ఏడ పడతాడు ఫోటోలు కొడతారు ఇష్టం వచ్చినట్టు. అసలు ఆటో డ్రైవర్లు అంటే లెక్కనే లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందంటే ఆటో డ్రైవర్లో యూనిటీ లేదు, యూనియన్ లేదు. ఆటో డ్రైవర్ మారాలంటే ఆటో డ్రైవర్ యూనియన్ మొత్తం గవర్నమెంట్ ఏదైనా పట్టించుకొని చెయ్యాలి మాకు. से ढकलते ला रहा हूँ गाड़ी, और जो तो आप यहाँ लाइन में मेरे को 2 घंटे हो गए। मंगलहाट से इधर तक किधर भी कोई स्टेशन नहीं है? है, खाली है, सब बंद है, पूरे बंद है। 1 महीने के पहले किधर कैसा था सिटी में, अभी कैसा है? 1 महीने से पहले अच्छा था सब। अब ये जरा 15-20 दिन से मुसीबत हो गई। मेरी गाड़ी 6 दिन से घर खाने बंद है, घर खाने खत्म हो गया गैस। ऐसा टोचन करके ला रहे हैं उसको। अभी एलपीजी रेट कुछ बढ़ गया है ना? रेट 93 चल रहा। कितने साल से ऑटो का ड्राइवर का काम कर चला रहे हम लोग। अभी कैसे ऑटो ड्राइवर का उसका जीवन कैसे है अभी? कमाना तो खाना और कुछ भी नहीं, कमाना तो खाना और कुछ भी नहीं। अब ऐसे गैस में 3-3 घंटे लाइन में ठहर के कब सवारी मारेंगे, कब कमाएंगे, कब देंगे पैसे देने वालों को, लेने वालों को? ये चल रहा पूरा, ये लफड़ा चल रहा पूरा। రైట్. తాము అంటే రోజువారీగా కష్టపడితేనే తమకు ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తేనే తాము జీవనం గడపడానికి ఉంటుంది, కుటుంబాలను పోషించడానికి ఉంటుంది. అయితే గతంలో హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని ఈ ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా చూడాలని కూడా ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.